గాని వచ్చి కాఫీ అవదు మహాపతి వ్రత. సార్ మా మేడమేరే రారా కాఫీ. అది విషయం. పొద్దున్నే లేచి దేవుణ్ణి, తర్వాత ఆయన భార్యని, తర్వాత వాళ్ళ పిల్లల్ని, తర్వాత వాళ్ళ వాహనాలకి పూజలు చేసి చివరికి నా దగ్గరికి వస్తుంది. చెయ్యనివ్వండి సార్, మా మేడం చేసే పూజల వల్లే మీరు ఇంత చల్లగా ఉన్నారు. అమ్మా ఎందుకు పెట్టారు సార్? చల్లగా ఎక్కడున్నాను రా, పొద్దుటి నుంచి కాఫీ ఇవ్వలేదని మంట ఎక్కున్నాను ఇక్కడ. ఆ సంగతి తర్వాత సార్, ముందు మా మేడం గారు చేసే పూజల వల్లే మీరు క్షేమంగా ఉన్నారని ఒప్పుకోండి. యారా మీ మేడం పూజలు చేయకపోతే నన్ను కాకెత్తుపోద్దే? ఏమో సార్, కాకెత్తకపోతుందో లేక పక్కింటి జానకెత్తకపోతుందో ఎవరికి తెలుసు. ఏడు చెవులే బ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ. అక్కడ రేసింగ్ రాజ్యం సార్. అయినా ఐపీఎల్ లో క్రికెట్ టీంలకు పేర్లు పెట్టినట్టు ఈ పేర్లేంటి సార్? తన్నులు తినడం అంటే నీకు చాలా ఇష్టం రోజు కూడా. సార్ చిన్న పిల్లల్ని చేసి కొట్టేస్తున్నారు. రే నువ్వు చిన్న పిల్లాడివైనా ఎద్దు పిల్లాడివైనా నేను చెప్పేది ఒకటే, నా వల్ల మీ మేడం హ్యాపీగా ఉంది, ఆవిడ వల్ల నేను హ్యాపీగా లేదు. అన్యాయం సార్, మా మేడం మీకోసం పొద్దున్నే లేచి పూజలు చేస్తుంది సార్. అవన్నీ నా కోసం కదరా, వచ్చే జన్మలో కూడా నన్నే మొగుని ఏమని దేవుడు పూజలు చేసుకుంటాం. అబ్బో పెద్ద అందగాలి మరి మీరు. వచ్చే జన్మలు కూడా మీరే మొగుడుగా రావాలని కోరుకుంటారేంటి? నోరు మూసుకొని పోరా, పొద్దుటి నుంచి కాఫీ లేదు, పైగా నీతో వాదన ఒకటి. సార్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా మేడం వల్లే మీరు చల్లగా ఉన్నారు. నువ్వు అంత గట్టిగా అరవక్కర్లేదురా, ఆవిడికి నీ మాటలు వినపడుతున్నాయి. ఆవిడే కాదు సార్, మీకు వినపడాలనే నా తాపత్రయం. అబ్బా ఎక్స్ట్రా జబర్దస్తులు రోజే గారికి సన్నీగడ్ బిస్కెట్లు వేసినట్టు నువ్వు కూడా మా రాజ్యానికి బాగానే బిస్కెట్లు వేస్తున్నావురా. అవి బిస్కెట్లు కావు సార్, ఎమోషన్ తో వచ్చిన ఫీలింగ్స్. మందేసిన తర్వాత వచ్చి ముడతలేం కాదు. అవన్నీ కాదు సార్. సార్ నాకు 1000 రూపాయలు ఇయ్యరా మందవుతాను. పొద్దున్న అడుక్కునే వాళ్ళకి నేను డబ్బులు వేయను రా. నన్నే తిడతాడా? ఆయన గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఒకటేసారి ఇంటికి రావాలి, అప్పుడు ఉంటది మా మేడం చేతిలో ఆయనకి భజన. నేనే గనుక నిజమైన బ్రహ్మచారిని అయితే ఆయనకి శాపం దొరుకుతుంది. ఏ ఐసో నువ్వు మారవా మారవా? నా పేపర్లు ముట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తెల్లవైనా సరే నల్లవైనా సరే నా రూమ్ లో పేపర్లు వాడకూడదు. అందరూ నా వస్తువులు వాడుకుంటారు కానీ నన్ను ఎవరు వాడుకోరు. చదువుకోవడానికా? దాంట్లో ఏం చదువుతావే? పైనంతా హడావుడే కానీ లోపల ఏం లేదు నీకు. దేని గురించి మాట్లాడుతున్నా? అయినా నువ్వు పెద్ద రచయితవు కదా, ఎప్పుడైనా పుస్తకాలు కథలు చదివావా? చుట్టుపక్కల వాళ్ళ కథలు చదవడానికే నాకు టైం లేదు, ఈ పుస్తకంలోని కథలు చదవాలా? అందుకే నీకేమీ తెలీదు. ఈ బుక్ లో ఎంత మంచి లవ్ స్టోరీలు ఉన్నాయో తెలుసా? పెళ్ళైన దానివి నీకు లవ్ స్టోరీలు ఎందుకు? ఎవరు కొంప ముచ్చుదామని? పెళ్ళైతే లవ్ స్టోరీస్ చదవకూడదా? పెళ్ళైతే లవ్ లెటర్స్ రాయకూడదా? ఆయన పెళ్లి కానోడు, నీకేం తెలుస్తుంది? పెళ్ళైనా నీతో నాకు లొల్లేంటే ఎలా? చికోడి నువ్వు రచయితవు కదా, నీకు లవ్ లెటర్స్ రాయవచ్చా? అయినా నేను లవ్ లెటర్ రాయడం ఏంటి? కంటి చూపుతో చంపేస్తా. చంపదులే గాని నేను చెప్పేది, ఈ పుస్తకంలో ఆదివారం ప్రేమికులు పోటీలు పెడతారు. అందులో బాగా రాసిన వాళ్ళకి 10,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తారు. జాగ్రత్త చికోడి, లవ్ లెటర్ రాయడం గోడలు దూకినంత ఈజీ కాదు. నేను గోడలు దుంకుతానన్న సంగతి దీనికి ఎవరు చెప్పారండి? మీరు కానీ చెప్పారా? ప్రేమ లేక ప్రేమ లేక అంటే ఇంత సింపులా? ఇప్పుడు నేను ఒక భయంకరమైన ప్రేమ లేఖ రాస్తా, అది చదివిన ఎవళ్ళోనైనా ప్రేమ పొంగి ప్రవహించాలి. ఇప్పుడు ఇరగదీస్తాను. చికోడి 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 మంచి లవ్ లెటర్ రాద్దామంటే ఆ ఐస్ వాయిస్ నా ఐస్ లాగా చోలో వినబడుతుంది. ప్రియాతి ప్రి ఒక మగాడు ఆడదానికి ప్రేమ లేఖ రాయడం ఇంత కష్టమా? లేకపోతే నాకే రాయడం కష్టంగా ఉందా? ఈసారి మారుద్దాం, ఆడది మగాడికి రాసినట్టు రాద్దాం. ఆశిస్తూ నీ ప్రేయసి. ఇప్పుడు దీనికి ఎవ్వడైనా ప్రైజ్ ఇవ్వాల్సిందే. అవును, భాస్కర్ సార్ని ఇలాంటి లెటర్ తో పల్టి కొట్టిస్తే, బాబు వాసు నువ్వు డిజాల్వ్ వేసుకో. ఒకటి పత్రికకి, ఇంకొకటి భాస్కర్ సార్ పల్టి కొట్టడానికి. ఇది విలన్ నవ్వు.
ఈ మూడో ప్లాట్ భూతత్వం గారిది. ప్రాణం పోయిన పైసా ఇవ్వడు. ఇప్పుడు ఎందుకు ఇచ్చేది? 2 రోజులు ఆగిన తర్వాత ఇద్దాం. చైతన్య ఇప్పుడు ప్లాట్ లో లేడు. కెమెరామెన్ నాని షూటింగ్కి వెళ్ళి ఉంటాడు. సురేష్ అన్న లేడు. ఇదేవరిది? బెల్లం భాస్కర్ గారిది, అయ్యగారిది. అన్నీ ఇచ్చేయాలి. సెంటు వాసన భలే వస్తుంది. అయ్యగారు అయ్యగారు అయ్యగారు. ఏంట్రా మీ ఆవిడ చీపు పెట్టుకునే ఎంట పడుతుందా? అంత కంగారు వస్తుందా? లేదు అయ్యగారు, మీకు లెటర్ వచ్చింది అయ్యగారు. ఆ మాత్రం దానికి అంత కంగారు ఎందుకురా? మీ జీతం డబ్బులు పెరిగే లెటర్ ఏమైనా పరిగెత్తుకుంటూ వచ్చినాయి గారు. అలా అంటే ఇంటికి రావురా, ఆఫీసులోనే ఇస్తారు. ఈ లెటర్ ఏమో కానీ భలే సెంటు వాసన వస్తుంది అయ్యగారు. అవునరా, ఎవడో స్నానం చేయని ఎదవా ఆడు కొట్టుకుంటే దీని కూడా కొట్టుకుంటున్నాడు సెంటు. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. తొక్కుడు బెల్లంత కళ్ళు, చిరుకల్లాంటి పెదాలు, పనస పండు లాంటి పొట్ట. అబ్బా ఎంత అందం! ఏంటయ్య గారు మీ ముఖంలో ఆనందం వరద గోదావరిలో పొంగిపోతా ఉండదు. ఏ ఉత్తరం అండి అది? అయ్యగారు ఇంటికి ఆ లెటర్ ఏంటయ్య గారు? ఆఫీస్ నుంచి వచ్చిందిరా, ఇది చాలా ఇంపార్టెంట్ లెటర్. అది ఇంటికి రాదని ఇందాకే కదా అయ్యగారు చెప్పారు. ఇది దారి తప్ప వచ్చిందిలేరా. అయ్యగారు మీకు ముఖ్యమైన ఉత్తరం తెచ్చాను కదా అయ్యగారు. నాకు తాగటానికి డబ్బులు ఇవ్వండి అయ్యగారు. చాలా బాగుందంటారు నీక. సీన్ లోకి వస్తే చాలు తాడని డబ్బు. ఎవరిది ఇంత చండాలమైన భాషలో లెటర్ రాసింది? సరే ఎవరైతే ఏంట్లే, నన్ను అమ్మగారిని గుర్తించి వేధించాడు. ప్రేమ లేఖ రాసి ఎంత కాలమైందో. ఏంటిది ఏదో రాసింది? అమ్మాయి స్నానం చేసి ముందు గదిలోకి వచ్చి బట్టలు మార్చి ఈ చెగుడిగాడు యూట్యూబ్ చూసి ఏదేదో రాసేస్తాడు. చేస్తాడు. మన టాలెంట్ ఏంటో చూపిస్తా. ఏమండి? ఏంటండి అర్ధరాత్రి పూట ఇక్కడ ఏం చేస్తున్నారు? అబే ఏం లేదు రాజు. ఏం లేకపోతే వచ్చి పడుకోండి. ఏ దొంగ, మీరు నాకు తెలియకుండా ఏదో సీరియల్ కి స్క్రీన్ పే రాస్తున్నారు కదా? చిచ్చి, భాస్కర్ చచ్చిన అలాంటివి చేయడు. మరి ప్యాడ్ పెన్ ఎందుకో? ఇదే రేపు ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, దానికి సంబంధించిన స్పీచ్ రెడీ చేసుకుంటాను. ఓ ఆ స్పీచ్ రాసుకుంటున్నారా? అవును రాజు, చాలా ఇంపార్టెంట్ స్పీచ్. అనర్గళంగా అరగంట మాట్లాడాలి, అందుకే ముందే ప్రిపేర్ చేసుకుంటాను. దానికేముందండి, ఆ ప్యాడ్ పెన్ ఇలా ఇవ్వండి, చెప్పండి నేను రాస్తాను. వదులు రాజు, నువ్వు పగలంతా పనిచేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. పర్వాలేదులేండి, ఇటు ఇవ్వండి. రాజ్యం, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? కొత్తగా అనుకోవడానికి ఏముందిలేండి. అంటే ఏమీ లేదని డిసైడ్ అయిపోయావా? అబ్బా మీరేం చెప్పదలుచుకున్నారో అది చెప్పండి. రాజ్యం, చాలా మంది భర్తలు భార్యల ఇంట్లో చేసే పనికి ఏమాత్రం విలువెవరు, పైగా వాళ్ళతో తమ ఆఫీస్ వర్క్ కూడా చేయిస్తారు. అవునండి, నా ఫ్రెండ్స్ చాలా మంది ఇలాగే బాధపడుతున్నారు. చూసావా, కానీ నేను ఆ టైప్ కా. భార్యతో ఇంటి పని ఆఫీస్ పని కూడా చేయించేంత సాడిస్ట్ కాదు నేను. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, నేనేదో సరదాగా రాస్తా అంటున్నా. వద్దు రాజ్యం, సరదా కూడా భర్తల ఆఫీస్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఏమండి ఎందుకు? మాకు బద్ధకం అలవాటైపోతుంది, ఆ తర్వాత మా ఆఫీస్ పని మొత్తం మీరే చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను రాయొద్దా? వద్దనే కదా ఇందాకటి నుంచి ఇంత ఓవర్ యాక్షన్ చేసి చెప్తున్నాను. సర్లేండి మీరే రాసుకోండి, కానీ ఎక్కువసేపు మెలకుండకండి, బుగ్గలు లోపలికి వెళ్ళిపోయి పొట్ట బయటకు వస్తుంది. అలాగే నువ్వు వెళ్ళు. అమ్మా, నేను లోపల పంపడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. ఏమైతే ఇట్లా ఇప్పుడు మన టాలెంట్ అంతా చూపించి లెటర్ రాయాలి. ఈ ఉత్తరం పొద్దున్నే ఔడంగాడికి ఇవ్వాలి. అయ్యగారు 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 ఏంటి అయ్యగారు బయట నుంచి సైజ్ చేశారు? ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్లి సైలెంట్ గా పోస్ట్ వేసేసి పో. ఎందుకు అయ్యగారు? చెప్పాను కదా, చెప్పిన పని చెప్పు. అయ్యగారు ఈ టెన్షన్ లో కాల్ చేతులు ఉడికేస్తుంది అయ్యగారు. ఇది ఒకటి 2.5 లీటర్కి 50 రూపాయలు బాగుందా? థ్యాంక్స్ అయ్యగారు. వయసు పోయిన వయసులో చెప్తే ఎలాగే సత్యమ్మో వస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యగారు నాకు ముఖ్యమైన పని అప్పు చెప్పని వెళ్తున్నా. ఏంట్రా అది? అయ్యగారు దీన్ని పోస్ట్ చేయమన్నారు. లెటర్ పోస్ట్ చేయడం కూడా పని ఏంట్రా? అయ్యగారు చెప్పిన పని ఏ పని నాకు ముఖ్యమైన పని. ఒరే వచ్చే దారిలో
ఈ క్వార్టర్ కనపడింది గొప్ప తీసి ఇదేట్రా తీయకుండా నాది ఇచ్చేయి. నా చేతిలో నుంచి అయితే తీసుకున్నావు గాని మరి దాన్ని ఎప్పుడు ఖాళీ చేస్తావురా? ఇప్పుడే తాగేస్తా. మరి లెటర్ పోస్ట్ చేయాలి కదా. చెకోడి నువ్వు ఎలాగో బయటకు వస్తున్నావు కదా, ఈ లెటర్ ని పోస్ట్ చేసేవా? ఆ, ఆ, సర్లే నీకోసం చేస్తా. పద మన పని చేసుకుందాం. వీడు నా పాటి వరత మొత్తం దొబ్బెట్టాడు. ఎలాగైతేనేం మనకు కావాల్సింది దొరికింది కదా. ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఆ కర్రె గొర్రె ఈ కసయోడ్నే నమ్మింది. పింక్ చొక్కా వేసుకురమ్మంటే పసుపు చొక్కా వేసుకొచ్చారు. ఇప్పుడు ఓకేనా? మన్మథరాజా మన్మథరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు నా పచ్చి నరాలపై చచ్చి పేదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయసుని మత్తు సరసగా చేసి చేసి ఇంత చుట్టొద్దు మన్మథరాజా. నేను అడిగినప్పుడు 1000 రూపాయలు ఇచ్చుంటే మీకు నైట్ అవుట్ చేసే బాధ తప్పుండేది కదా సార్. ఈ ఆఖరి మొగుడు ఆఖరి పెళ్ళాం సీరియల్లో హీరో క్యారెక్టర్ కొంచెం ఓవర్ అయింది, తగ్గించమని రైటర్ గారికి చెప్పాలి. ఏమైంది? పిలిచావా వచ్చావా? లేదు మురుగన్. ఏమైంది కుక్కముట్టి మొహన్ దానా? ఏమవడం ఏంటండి, 2 రోజుల్లోనే ఐదుగురు ఎన్ని బట్టలు ఇప్పిస్తారు చూసారా? అయితే ఆ బట్టలకి ఉతకలేక చూస్తున్నాను, నాకు ఎక్కువ డబ్బులు కావాలి. సరే ఇస్తానులే. అంతేకాదు రేపటి నుండి నువ్వు పనులకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఏమమ్మ గారు ఎక్కువ పని చేసాను రెస్ట్ తీసుకోమంటున్నారా? కాదు, నేను పనిలో నుంచి తీసేస్తున్నాను. అది కాదమ్మ గారు, నేను చెప్పేది మీ మంచి కోసమే. అయ్యగారిలో మార్పు కనిపిస్తుంది. నోరు మూవే, ఆయనకి ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోయి ఇంట్లో కూడా రాత్రి పగలు వర్క్ చేస్తున్నారు. అయ్యో పిచ్చమ్మ గారు, అది ఆఫీస్ వర్క్ కాదండి. ఏమంటున్నావే? అవునమ్మ గారు, 503లోనే పిడుగు చైతన్య బాబు పూటకు 3 డ్రెస్సులు మార్చుతుండేవాడు. వాళ్ళ ఆవిడది పట్టించుకోలేదు. వారం రోజుల్లోనే వేరే ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇప్పుడేమో భార్యనే పట్టించుకోవడం లేదు. అయ్యగారి పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. అంతేనంటవా? అవునమ్మ గారు, అసలు సెంటి వాసనే రాని అయ్యగారి దగ్గర ఇప్పుడు ఆ బట్టలన్నీ గుమ్మ వాసన వస్తున్నాయి. ఆ పిడుగు చైతన్య బాబు వాళ్ళ ఆవులగా మీరు అవ్వకండి. ఏదో మీ మంచుకో చెప్పాను, నన్ను తప్పుగా అనుకోకండి. 2 రోజుల్లోనే 15 జతలు ఇప్పేశారు. నేను ఉతుక్కుంటాను, వస్తానమ్మగారు. ఇది చెప్పింది కూడా నిజమే. మా ఇంట్లో ఏదో మార్పు కనిపిస్తుంది. అసలు ఆయన నిజంగా ఆఫీస్ వర్క్ చేస్తున్నారో లేదో ఇవాళే తెలుస్తా. డాబర్ మనకు ఒక్కలు అలా వాసన వస్తావంటే మీ బుద్ధి కుక్క బుద్ధిలా మారిందేమోనని అనుమానం వచ్చి చూస్తున్నా. ఏంటి నీ గోళ? బట్టలేంటి డియోడ్రెంట్ వాసన వస్తున్నాయి? సెంటో డియోడ్రెంట్ కొట్టుకుంటే తప్పేంటి? ఏసీ కార్ లోనే ఆఫీస్ కి వెళ్తారు, అక్కడికి వెళ్ళాక ఏసీ ఉంటుంది, మళ్ళీ ఏసీ కార్ లోనే ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చాక కూడా ఏసీలోనే ఉంటారు, మళ్ళీ సెంట్ ఎందుకు? ఇది వానాకాలం అని కొట్టుకున్నానే. వానాకాలంలో సెంట్ ఏంటండి? కంపు, ముక్కు కంపు. ఆ పనికి మన లైస్ బకెట్ లో నుంచి నేరుగా బట్టలు తీసుకెళ్లి ఐరన్ బాక్స్ మీద పెట్టి రుజుతున్నట్టుంది. ముక్కు కంపు కొడుతున్నాయి, అది తట్టుకోలేక సెంటు కొడుతున్నా. తప్పున్నారో నాకు తెలీదు. ఆ ఐసు మీ బట్టలు ఉతకనంటుంది. ఎందుకు ఉతకనంటుంది? మీ షెట్ల నుంచి సెంటు కంపు గుబ్బమంటుందంట. అయ్యగారే ఇక్కడ లింక్ తగిలించుకున్నారేమోనని చూడమంటుంది. ఏడిసింది, అది చెప్పడం నువ్వు వినడం తప్పగా. ఆగండి. ఇవన్నీ ఏంటి? బ్యాగ్ లో ఇన్ని లెటర్స్ పెట్టుకుని ఏం చేస్తున్నారు? అవే జిఎస్టీ దెబ్బకి ఫోన్ బిల్లులు పెరిగిపోయాయి, అందుకే అవి తగ్గిద్దామని లెటర్స్ వాడుతున్నాం. లెటర్సా? అవును, ఫోన్ బిల్లుల వార్త తప్పించుకోవాలంటే లెటర్సే మందు. రేపు నీకు కూడా ఒక లెటర్స్ కట్ట తెచ్చిస్తాను, వాడు. నేనా? అవును నువ్వే. ఇక నుంచి నీకు ఫోన్ కట్ట. పని మంచి మాటలు విని ఫోన్ మీదకి తెచ్చుకున్నాను. మా ఆయన్ని ఇంకెప్పుడు అనుమానించకూడదు. అయ్యగారు మీకు ఉత్తరం వచ్చిందండి. ఏంటే నువ్వు మీ అమ్మగారికి నా మీద ఏదో చాడీలు చెప్తున్నావుట? నేనేం చెప్పలేదు అయ్యగారు,
బట్టలు సెంటు వాసన వస్తున్నాయన్నాను అంతే. ఏంటే చెంపలు ఎర్రగా ఉన్నాయి కోతులు నాకే? కోతులు నాకలేదే గారు, అమ్మగారు కొట్టేశారు. దానికి కోతికి పెద్ద తేడా లేదు కానీ ఎందుకు కొట్టింది? మీ బట్టల గురించి చెప్పారని కొట్టేశారండి. మరి అదే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండకపోతే ఇలాగే పగులుతాయి. ఇలా డార్లింగ్ నా కోసం లెటర్ వచ్చింది. డార్లింగ్ నా కోసం చాలా చేస్తున్నావు. నువ్వు నా కోసం కుట్టుకున్న సెంటు స్మెల్ చూసి మీ ఆవిడ అనుమానించిందా? అసలు ఆవిడికి ఆ సెంటు గురించి మీ పని మనిషే చెప్పిందా? చివరికి మీ ఆవిడ మీ పని మనిషిని చెంపలు ఎర్రగా వాచేలా కొట్టిందా? ఇదేంటిది చూసినట్టే చెప్తుంది. కొంపదీసి స్కామ్ కాదు కదా, కళ్ళు మూసుకొని చూస్తే దొంగ దొరికే అవకాశం ఉంది. నమస్కారం సార్. అమ్మ ఎడవా, ఇదంతా నీ స్కెచ్చా? రేపే కన్ఫర్మ్ చేసుకుంటాం. నువ్వే అని తేలిందో చచ్చావు. రాజురారా పల్లకీలు తెద్దాము, పెళ్లి పూర్తి చేద్దాము, పల్లకీలు తెద్దాము, పెళ్లి. ఏరా లెటర్ ఏమైనా వచ్చిందా? వచ్చింది మేడం, ఇదిగోండి. చదువు. మీరు నవ్వుతే మేడం మనం కూడా సార్ అందాన్ని వర్ణిస్తూ ఆయన దిమ్మ తిరిగిపోయేలా లెటర్ రాద్దాం. అప్పుడు ఎన్ని రాసాలు బయటకు వస్తాయో మీరే చూద్దరు గాని. ఆ, అమ్మని, ఇదంతా మీరు ఆడుతున్న నాటకమా? చెప్తా. అయ్యగారు మీకు ఉత్తరం వచ్చిందండి. వచ్చిందా? ఇలా వేస్తే అలా వచ్చేస్తుందిరా. అయ్యగారు మీకు ఉత్తరం తెచ్చాను కదండి, నాకేదైనా ఇవ్వండి. ఆ? ఇటురా. యారా చాలా ఇంకా కావాలా? వద్దులేండి, మిగిలింది ఆ చెక్కుడు గడికి ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళకి ఇస్తాను చూడు జలక్. చెక్కుడి ఏమంటున్నాడు రా మీ సార్? మీరు పన్నిన పద్మ వ్యూహంలో ఇరుక్కొని గిల 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 కొట్టుకుంటున్నారు మేడం. ఆయనకి అలాగే కావాలి, లేకపోతే నన్ను అవమానిస్తారా? అవును మేడం, మీరు చేసే పూజల వల్లే ఆయన పచ్చగా ఉన్నాడని పచ్చి నిజాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకేగా ఒడిన పడిన చేపలా గింజుకునేలా చేసాం అన్నట్టు ఆయన లెటర్ రాశారా? రాశాడు మేడం, తీసుకొచ్చాను కూడా. ఏది చదివించు. ఏం రాసి ఉంటాడు మేడం, పిచ్చి కవిత రాసి ఉంటాడు. మరి కుర్రోడైపోతున్నాడా? డియర్, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను సరదాగానే నీకు లెటర్ రాస్తున్నాను, అంతేగాని నా మనసులో ఏ దురుద్దేశం లేదు. అప్పుడే ఆనంద పడిపోకండి మేడం. ఇష్టం లేనప్పుడు ఈ లెటర్ రాయడం ఎందుకు? అది ఆయన చెప్పే ఉంటారా? చదువు చదువు. ఇష్టం లేనప్పుడు ఈ లెటర్ రాయడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. గుండె అనేది ఓ గుడి లాంటిది, అందులో ఒక దేవతకే స్థానం ఉంటుంది. ఆహా, చూసావారా? చూసావా? మా ఆయన బంగారు. మీరుండండి మేడం, ఇంకో లెటర్ రాశాను, ఆ గుండెలో ఎంతమంది ఉంటారో తెలిసిపోతుంది. అయ్యగారు మీకు ఉత్తరం వచ్చింది అయ్యగారు. ఏమన్నా కావాలా? అమ్మో వద్దయ్య గారు. ఇంతకీ 20 రాశాడు. మీరు కాదన్న తర్వాత బతికుండడం వేస్ట్. మేడం నుంచి దూకేస్తాను. నా చావుకు మీరే కారణం అని రాస్తాను. అమ్మయ్యదవా, నన్నే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? నీ సంగతి చెప్తా. ఇప్పుడు చూడండి మేడం, నా చావుకి నువ్వే కారణమని స్ట్రాంగ్ గా సార్కి లెటర్ రాశాను. ఆయన వచ్చి ఎలా బతిలాడుకుంటాడో చూడండి. సర్లే చదువురా. చావు నాకు అందరికన్నా నా భార్యే ఎక్కువ.
తనకన్నా ఎవరూ ఎక్కువ కాదు. చూసావా చిక్కుడి, ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో. రాముడైనా సీతను వదిలి ఉన్నాడేమో గాని మా ఆయన మటుకు నన్ను వదిలేసి ఉండలేడురా. అందుకే ఆఫీస్ అవ్వగానే ఇంటికి వచ్చేస్తారు. ఆయన వచ్చేది మీకోసం కాదండి, నా ఫ్లాట్ లో కూర్చొని మందు కొట్టడానికి. ఒరేయ్, ఆయన మా ఆయనరా, నా కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారు. ఇక ఈ ఆట ఇంతటితో ఆపేద్దాం. ఎందుకు మేడం? అదంతే, నేను అర్జెంటుగా మా ఆయన్ని క్షమాపణలు అడగాలి. ఎలా అడగాలి? ఎక్కడికి పోయింది ఇది? కాఫీ కూడా ఇవ్వలేదు. రాజ్యం ఏంటిది? నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. సరే సరే ముందైతే నువ్వు లేకు. నన్ను క్షమించండి. నువ్వు ఎప్పుడూ తప్పులే చేస్తుంటావు కదా, ఏ తప్పుకని క్షమించాలి. లేదండి, రాముడు సీతను అనుమానించాడు గాని సీత రాముని అనుమానించలేదు. కానీ నేను మిమ్మల్ని అనుమానించాను. నా పాపానికి నిష్పత్తే లేదు. నిష్కృతి. అదే నిష్కృతి. రాజ్యం నీకు వచ్చిన తెలుగే అంతంత మాత్రం. మళ్ళీ నిష్పత్తి నిష్కృతి అని ఇవన్నీ ఎందుకు? ఓల్డ్ సినిమాలో లవ్ హీరోయిన్స్ లాగా. నా బాధని చిన్న మాటలో చెప్పలేనండి. ముందు నీ గురించి నువ్వు తెలుసుకున్నావు, అది చాలు. కాదండి, మీ గురించే తెలుసుకున్నాను. నువ్వు మాత్రం ఏం చేస్తావు? నీ చేత చెగుడిగాడు అలాంటి ఉత్తరాలు రాయించాడు. ఆగండి, నేను అసలు మీకు ఉత్తరాల గురించి చెప్పలేదు. నేను చేసిన తప్పు అదే అని మీకెలా తెలుసు? అదే లేదు, ఏదో మాట్లాడు ఏదో మాట్లాడేసా. కాదు, మాట్లాడాల్సిందే మాట్లాడారు. అంటే నేను ఉత్తరాలు రాస్తున్నానని తెలిసి చివరికి అలా నాటకం ఆడారనమాట. మీరు ఆడిందంటే నాటకాలు కాదు, మీరెందుకు అలా చేశారు? చెక్కోడి చెప్పాడండి, వేరే అమ్మాయిలాగా ఉత్తరాలు రాస్తే నీ మగబుద్ధి బయటపడుతుందని. నీ ఆడబుద్ధి బయట పెట్టుకున్నావు కాదు. ఇదిగో మా అమ్మ ఎప్పుడూ చెప్పింది, నీ కలిసిస్తే నెత్తిరికి నాట్యం చేస్తావని. ఏది ఏమైనా సరే ఈ రోజు నుంచి మీ కానీ కట్టు. అక్కడికి ఏదో అన్ని సవ్యంగా పెడుతున్నట్టు కట్టంట కట్టు. మీరేంటి ఇంకా అక్కడే ఉన్నారు? దగ్గర మంచి మాట చెప్తారు. మీకు అన్నోన్ పర్సన్స్ నుంచి ఏదన్నా మెసేజ్ గానీ లెటర్ గానీ పొగుడుతున్నట్టు వస్తే టెంప్ట్ అయిపోయి రిప్లైలు ఇచ్చేయకండి. దాని వెనక హోమ్ మినిస్టర్ నిఘా ఉన్నట్టు అర్థం. అందం శరణం గచ్ఛామి, హృదయం శరణం గచ్ఛామి, ఈ సాయంత్రవేళ నీ ఏకాంత సేవా, సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం.